ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. నిన్న ఉదయం విద్యార్థులంతా బస్సులు సరైన సమయానికి రావట్లేదు, సరిపడా బస్సులు లేవంటూ మెరుపు ధర్నాకు దిగారు. వాళ్ళని పోలీసులు వారించడంతో మళ్ళీ అవే బస్సులెక్కి వ్యయ ప్రయాసాలకు వచ్చి కాలేజీలకు వెళ్లారు. ప్రస్తుతం అదే బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. నిన్న ఏదైతే విద్యార్థులు మెరుపు ధర్నా చేశారో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బస్సులకి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నేను మీకు కొన్ని విజువల్స్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఎంత ఘోరంగా ఎంత దీనంగా బొల్లారం విద్యార్థులు ఫుట్బోట్ మీద ప్రయాణం చేస్తూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు అనేది మీకు ఆ విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ మున్సిపాలిటీలో విద్యార్థులు మాత్రం అవస్థలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక సరైన బస్ స్టాప్ కూడా బొల్లారం మున్సిపాలిటీలో లేని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు బొల్లారానికి బస్సులు వేయరన్నా, 2 బస్సులు ఇస్తున్నారు కాబట్టి బొల్లారం చాలా పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ ఎలా వెళ్తారు కాలేజ్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారు, పని చేసుకునే ఉన్నారు, వాళ్ళు ఎలా వెళ్తారు కాలేజ్కి? మొన్న ఈవినింగ్ అయితే 5:30 నుంచి 7:30 వరకు మీ యాప్లో వెయిట్ చేసాం. అసలు బస్సుల్లో ఏం లేవు. మన వాళ్ళు కూడా బస్సు అయిపోయింది. మన గర్ల్స్ ఎలా వెళ్తారు ఈవినింగ్ నైట్ టైంలో ఇంటికి? లేడీస్ కంటే ఫ్రీ బస్ పాస్ ఉంది కాబట్టి మెట్రో వచ్చినా ఏది వచ్చినా నడుస్తుంది వాళ్ళకి. బాయ్స్ అనేది ఇప్పుడు 670 రూపాయలు బస్ పాస్ 1 మంతే. మనం చదువుకున్నప్పుడు 370 3 మంత్స్. ఇప్పుడు 1 మంత్కి 670 రూపీస్. బస్సులు చక్కగా రాకపోతే 1 రోజు 2 రోజులు అంటే పోతారు. కాలేజీలో లేట్ వస్తువులని మేము ఫీజులు పెంచుతా ఇది పెంచుతాను లేట్ వస్తువులని వాళ్ళపైన సీరియస్ అవుతారు. మళ్ళీ గండి మైసమ్మ బస్సుకి వెళ్ళి అడుగుతానేమో డిఎం ఏమో బస్సులు మొత్తం తీసేస్తా అని అంటాడు బొల్లారంకి. అంటే గండి మైసమ్మకి స్టూడెంట్స్ ఉన్నారు, బొల్లారంకి స్టూడెంట్స్ లేరా? మళ్ళీ